వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కిడ్నీలో స్టోన్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణం ఏంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310686 and 729. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు ఈ సమస్యకి కారణం ఏంటంటారు? సో మన బాడీ లోపల ఎక్స్క్రీటరీ ఫంక్షన్ కోసానికి మన 2 కిడ్నీస్ అనేది మన న్యాచురల్గా ఎవరికైనా కూడా ఒక హ్యూమన్ బాడీలో ఉంటుంది. ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే ఏంటిది? మనం ఏదైతే నీళ్లు తాగుతున్నామో అండ్ మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లో ఉన్న వేస్ట్ పదార్థాలు, మన బాడీకి అవసరం లేని పదార్థాలకి ఏదో ఒక మార్గం వల్ల మీరు బాడీ నుంచి బయటికి తీయాల్సి వస్తుంది. సో దానికోసానికి స్పెషల్గా మన బ్లడ్కి ప్యూరిఫై చేయడానికి అండ్ లిక్విడ్స్ ఏదైతే ఉంటుందో దానికి ప్యూరిఫై చేయడానికి మన బాడీలో ఒక మంచి సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టంలో కిడ్నీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనేది ప్లే చేస్తుంది. మనం మెడికల్ టర్మ్స్లో కిడ్నీకి వన్ ఆఫ్ ది వైటల్ ఆర్గన్స్ అనేది అంటూ ఉంటాం. అంటే హార్ట్, లివర్ తర్వాత కిడ్నీ అనేది మన బాడీలో అన్నిటికంటే ఎక్కువగా ఇంపార్టెంట్ ఆర్గన్స్ అనేది అంటూ ఉంటాం. సో మన బాడీ లోపల 2 కిడ్నీస్, ఒక రైట్ సైడ్ మళ్ళీ ఒక లెఫ్ట్ సైడ్ అనేది మన బ్యాక్ సైడ్, మన ఏదైతే వెన్నపూస ఉంది దానికి బ్యాక్లో 2 కిడ్నీస్ అనేది ఉంటుంది. ఈ కిడ్నీస్ అనేది యురేటర్, ఒక ట్యూబ్ వల్ల యూరినరీ బ్లాడర్తో అది కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మేజర్గా కిడ్నీ చేసే ఫంక్షన్ ఏంటంటే మనం తీసుకున్న వాటర్ అనేది అండ్ ఏదైతే లిక్విడ్స్ అనేది ఉంటుంది, అంటే ఏదైతే వాటర్ లైక్ సబ్స్టెన్సెస్ ఏదైతే ఉంటుందో దానికి కరెక్ట్గా కిడ్నీ లోపల ఫిల్ట్రేషన్ జరుగుతుంది. అండ్ మన బాడీ లోపల ఏదైతే 3 to 5 లీటర్స్ ఏదైతే బ్లడ్ ఉందో దానికి ప్యూరిఫై చేయడానికి కిడ్నీస్ రెస్పాన్సిబుల్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్కి చేయడానికి మల్టిపుల్ దీంట్లోపల ట్యూబ్స్ అనేది ఉంటుంది. చాలా చిన్న సైజ్వి సన్నగా ట్యూబ్స్ అనేది ఉంటుంది. అండ్ ఈ ట్యూబ్స్ వల్ల మన బాడీ లోపల ఏదైతే మన వాటర్ ఉంది అండ్ బ్లడ్ అనేది ఉందో అది పూర్తిగా ప్యూరిఫై అనేది అవుతుంది. సో ఎప్పుడైతే కిడ్నీలో ప్రాబ్లం అనేది జరుగుతుంది అప్పుడు ఈ ఫిల్ట్రేషన్లో ఒక ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే ఈ కెమికల్స్ కానీ కాల్షియం లాంటి ఏదైతే ఫుడ్ పదార్థాలు ఉంటుందో అది ఎక్కువగా మన బాడీలో ఉన్నప్పుడు అండ్ మనం వాటర్ తక్కువగా తీసుకున్నప్పుడు ఈ కిడ్నీస్ లోపల స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో కిడ్నీ స్టోన్స్ అనేది ఏదైతే ఉంటుందో అది మేజర్గా డీహైడ్రేషన్, అంటే వాటర్ తక్కువగా తాగడం, మళ్ళీ కాల్షియం అనేది హెవీగా తీసుకోవడం. ఈరోజు మనం చూస్తూ ఉంటాము చాలామంది కాల్షియం అనేది హెవీగా తీసుకుంటారు, మరి ప్రోటీన్ కూడా హెవీగా తీసుకుంటూ ఉంటారు. సో దీంతోపాటు మనకు అవసరమైనంత వాటర్ అనేది ప్రాపర్గా ఎంత కావాల్సిందో అది బాడీలో అవైలబుల్ లేనప్పుడు ఈ కాల్షియం కానీ హెవీ ప్రోటీన్స్ కానీ స్టోన్స్లో ఫామ్ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతుందో స్టోన్స్ అనేది ఒక మాస్ మన కిడ్నీ లోపల ఒక ప్లేస్లో అది ఫామ్ అయ్యి కరెక్ట్గా అది ప్లేస్ అనేది అయిపోతుంది. సో ఈ ప్రాసెస్కి మనం కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది అంటూ ఉంటాం. ఓకే అండి, జనరల్గా కిడ్నీలో స్టోన్స్ అనేవి వీటిలో టైప్స్ ఏమైనా ఉంటాయా? సో జనరల్గా మన తినే ఆహారం బట్టి ఎక్కువగా మనం చూసే కేసెస్లో ఒకటి కాల్షియం క్రిస్టల్స్ అండ్ ఇంకొకటి ప్రోటీన్ వల్ల ఫామ్ అయిన సిస్టైన్ స్టోన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. థర్డ్ వచ్చేసి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మనం చెప్పినట్లు కాల్షియం అనేది ఎప్పుడైతే బాడీలో ఎక్కువగా ఉన్నది అండ్ వాటర్ ఇంటేక్ అనేది తక్కువగా ఉన్నది, అలాంటప్పుడు ఈ బాడీ లోపల ఏదైతే మనం కాల్షియం ఫుడ్స్ తీసుకుంటామో అది ఒక ప్లేస్లో కరెక్ట్గా స్టోర్ అయిపోతుంది. ఆ స్టోరేజ్ కోసానికి జనరల్గా కిడ్నీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మన బాడీకి ఉంటుంది. సో మీరు వాటర్ తక్కువగా తీసుకుంటున్నారు, కాల్షియం హెవీగా తీసుకుంటున్నారు, ప్రోటీన్ హెవీగా తీసుకుంటున్నారు అంటే డెఫినెట్గా మీకు కాల్షియం స్టోన్స్
ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాల్షియం స్టోన్స్ మనం 80% కేసెస్లో మనం చూస్తూ ఉంటాము. బికాస్ కాల్షియం అనేది ఈజీగా మన బాడీలో డైజెస్ట్ అవుతుంది. మనం కరెక్ట్గా తీసుకున్నప్పుడు మనం కాల్షియం అనేది ఫస్ట్గా మన బాడీలో డైజెషన్ జరుగుతుంది. దీని తర్వాత యూరిక్ యాసిడ్ హై ఉన్నప్పుడు, యూరిక్ యాసిడ్ అంటే ఈ యూరిక్ యాసిడ్ అనే పదార్థం మన కిడ్నీలోకి రిలీజ్ అయ్యే ఒక యాసిడిక్ పదార్థం అనేది ఉంటుంది, ఒక కెమికల్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో మనకు యూరిక్ యాసిడ్ స్టోన్స్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. థర్డ్ వచ్చేసి మన ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కొన్ని సిస్టైన్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సిస్టైన్ స్టోన్స్ అంటే ఏంటిది? సిస్టీన్ అని ఒక అమైనో యాసిడ్ అనేది ఉంటుంది. జనరల్గా మన బాడీ లోపల 33 అమైనో యాసిడ్స్ ఏదైతే ఉంటుందో అది ప్రోటీన్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఈ ప్రోటీన్స్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో దాంట్లో ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఒక పదార్థం ఉంటుంది, దానికి మనం సిస్టీన్ అనేది అంటూ ఉంటాం. ఈ సిస్టీన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో సిస్టైన్ అనేది ఫామ్ అవుతుంది. సో మీరు హెవీగా ఎప్పుడైతే ప్రోటీన్స్ తీసుకుంటారో, ఈరోజు మనం చూస్తూ ఉంటాము చాలామంది కీటో డైట్స్ చేస్తూ ఉంటారు. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మంజున జనగామ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, మా ఆయనకు కిడ్నీలో స్టోన్ వచ్చిందని చెప్పారు మేడం, ఎక్స్రే తీపిస్తే. ఓకే. అయితే మేడం మా ఆయనకు బ్యాక్ పెయిన్ వస్తుంది, అయితే మందులు వాడితే తక్కువ అవుతుంది అని అన్నారు. అది తగ్గట్లేదు మేడం, అది 6 mm ఉంది అని చెప్పారు. ఇది మీకు ఎప్పుడు తెలిసిందండి? ఇది ఇప్పుడు 1 year తర్వాత పోయిన సంక్రాంతి అప్పుడు తెలిసింది మేడం స్టోన్ వచ్చిందని. ఓకే. సో ఒక 1 year నుంచి కంటిన్యూగా మెడిసిన్స్ వాడుతున్నారా, వాడట్లేరా? అయితే బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది మేడం. బ్యాక్ పెయిన్ బాగా వచ్చినప్పుడు బయట మందులు వాడుతున్నాడు. ఇట్లా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోయి అప్పుడు మందమే మందులు తెచ్చి వేసుకుంటున్నారు, కానీ అది తగ్గట్లేదు మేడం. ఓకే అండి, ఇది కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీ హస్బెండ్కి? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేదు మేడం, ఇక మేము చేసేది హార్డ్ వర్క్ మేడం, వ్యవసాయం చేస్తాము. ఓకే అండి, ఓకే, నేను మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తాను. మీరు కాల్ కట్ చేసి టీవీలో వినండి. ఓకే. సో జనరల్గా మన 6 mm స్టోన్ అనేది ఒక వ్యక్తికి 1 year నుంచి ఉన్నది. మెడిసిన్స్ అనేది కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడతలేరు కిడ్నీ స్టోన్ కరగడానికి ఏదో ఒక రీజన్ వల్ల. అండ్ పెయిన్ వచ్చినప్పుడు మాత్రమే బయటికి వెళ్ళి ఎక్కడైనా కూడా మెడిసిన్స్ వాడుతున్నారు. మోస్ట్లీ అది కొన్ని పెయిన్ కిల్లర్స్ అయ్యి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీనికి అట్లీస్ట్ ఒక 6 months ట్రీట్మెంట్ మీరు ఎక్కడైనా కూడా మంచి దగ్గర మీరు వాడాల్సి ఉంటుంది. 6 mm స్టోన్ అనేది జనరల్గా మెడిసిన్స్ వల్ల మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే మీరు తప్పకుండా కన్సల్ట్ అవ్వండి రిపోర్ట్స్ తీసుకొని. లేకపోతే ఎక్కడైనా కూడా మీరు దగ్గరలో 6 mm స్టోన్కి జనరల్గా ఓన్లీ అండ్ ఓన్లీ మెడిసిన్స్ వల్ల బ్రేక్ చేసి చిన్నగా బ్రేక్ చేసి యూరిన్ వల్ల దానికి మనం బయట అనేది తీసుకోవచ్చు. సో జనరల్గా 6 mm స్టోన్ అనేది సర్జరీ లేకుండా ఓన్లీ మెడిసిన్స్తోని మీరు జనరల్గా క్లియర్ చేసుకోవచ్చు. 1 year నుంచి ఉన్నది కాబట్టి మధ్యన పెయిన్ రావడం, మీరు చెప్పినట్లు బ్యాక్ పెయిన్ రావడం, కొంతమందికి ఫీవర్ కూడా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది మధ్యన, బికాస్ లోపల ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. దీంతో పాటు వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు ఇది పెయిన్ అనేది సివియర్గా వస్తున్నది అని జనరల్గా మీరు అర్థం చేసుకోవాలి. సో ప్రెజెంట్గా మీరు చేయాల్సింది ఏంటంటే పాలు ఇంకా పాల పదార్థాలు, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అండ్ గ్రీన్ వెజిటబుల్స్లో ఎక్కువగా పాలకూర లాంటి వెజిటబుల్స్లో మీరు ప్రెజెంట్గా స్టాప్ చేయండి. ఎలాంటివి ఇలా పదార్థాలు పాలకూర కానీ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ తీసుకోకపోతే కాల్షియం అనేది ఇంటేక్ తగ్గుతుంది. కాల్షియం ఇంటేక్ తగ్గితే ఈ స్టోన్ అనేది నెమ్మదిగా కరగడం స్టార్ట్ అవుతుంది. సో మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకొని ఈ డయట్ అనేది ఫాలో చేయండి అండ్ మెడిసిన్స్ తప్పకుండా యూస్ చేయండి స్టోన్ కరగడానికి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. శ్రీనివాస్ ఫ్రమ్ గుంటూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం గారు, నాకు 6 years బ్యాక్ స్టోన్ వచ్చింది మేడం గారు. ఓకే. 2016లో కిడ్నీలో 20 mm స్టోన్ వచ్చింది మేడం గారు. ఓకే. అది కారణం ఏంటంటే ఇది గౌతని బొట్టవేలు దగ్గర వాసుకొచ్చింది మేడం గారు. అవును. దానివల్ల యూరిక్ యాసిడ్ వల్ల వచ్చిందని చెప్పి అన్నారు. ఓకే. ఈ స్టోన్ కూడా యూరిక్ యాసిడ్ వల్లే వచ్చిందని చెప్పని ఆపరేషన్ చేసి తీశారు మేడం. ఓకే. అయితే ప్రతి ఇయర్లీ ఈ ప్రాబ్లం రిపీట్ అవుతూనే ఉంది మేడం గారు.
సో మీకు ఎవ్రీ ఇయర్ స్టోన్ అనేది వస్తూనే ఉందా? వస్తూనే ఉంది. తర్వాత మెడిసిన్ వాడితే యూరిన్ లో వెళ్ళిపోతా ఉంది మేడం. ఓకే, ఇప్పుడు అది గౌట్ ప్రాబ్లం ఇంకా ఉందా, తగ్గిపోయిందా? అంటే మెడిసిన్ వాడతా, కంటిన్యూస్ గా రోజు మెడిసిన్ వాడుతున్నా మేడం గారు. మీ ఏజ్ ఎంత? ఓకే, మీ ఏజ్ ఎంత? 40 years మేడం. ఓకే, బీపీ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేదు మేడం గారు, బీపీ థైరాయిడ్ కానీ షుగర్ ఏం లేదు మేడం. ఓకే అండి. ఫిజికల్లీ మీరు యాక్టివ్గా ఉంటారా? చేసుకుంటే బాగుంటాం మేడం గారు. ఓకే అండి, ఫైన్ సార్. సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది 40+ ఏజ్, ఒక 6 years క్రితం గౌట్ వల్ల, అంటే గౌట్ అంటే యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు ఏదైతే నొప్పులు వస్తాయో దానికి మనం గౌటీ ఆర్థరైటిస్ అనేది అంటాము. సో ఈ గౌట్లో యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. దీనివల్ల కూడా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది వస్తుంటాయి. సో కొంతకాలం బిఫోర్ ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది ఆపరేషన్ వల్ల, సర్జరీ వల్ల తీసేశారు. కాకపోతే ఎవ్రీ ఇయర్ ఈ స్టోన్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. స్టోన్స్కి బ్రేక్ చేయడానికి ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో అది వాడుతున్నారో తగ్గుతుంది. అండ్ గౌట్ అనేది ప్రెసెంట్గా ప్రాబ్లం లేదు. బట్ ఈ సమస్య అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది. దీనికి పరిష్కారం ఏంటి? సో జనరల్గా యూరిక్ యాసిడ్ దేనివల్ల పెరుగుతుంది అది మీరు అర్థం చేసుకుంటే మీకు ఈ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిక్ యాసిడ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది? మనం హెవీగా ప్రోటీన్స్ తీసుకున్నప్పుడు ప్యూరిన్స్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే అమైనో యాసిడ్స్ రిలీజ్ అవుతుంది. అది మన బ్లడ్ లోపల యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అనేది చేస్తుంది. సో మీరు హెవీగా ప్రోటీన్స్ ఏమైనా తీసుకుంటున్నారు, హెవీ ప్రోటీన్స్ అంటే మీరు జనరల్గా గూగుల్లో ఒక సెర్చ్ చేస్తే హెవీ ప్రోటీన్ ఐటమ్స్ది ఒక లిస్ట్ అనేది వస్తుంది. అది మీరు పూర్తిగా ఒక 6 months to 10 months కోసానికి స్టాప్ చేసేస్తే మంచిది. లైట్ ప్రోటీన్స్ ఏదైతే ఉంటుంది, ఉడికిచ్చిన పప్పు అలాంటివి, అది మీరు తీసుకోవడం మాత్రమే కంటిన్యూ చేయండి ప్రోటీన్ కోసానికి. సో మీరు హెవీ ప్రోటీన్ ఇంటేక్ అనేది తగ్గించుకోండి. అండ్ మార్నింగ్ లేవగానే కొంచెం వాటర్ అనేది మీరు ఎంటీ స్టమక్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేయండి. నెమ్మదిగా ఒక 1 to 2 years లోపల మీకు యూరిక్ యాసిడ్ పెరగడం అనేది స్టాప్ అయిపోతుంది. దీనివల్ల మీకు ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అనేది పూర్తిగా స్టాప్ అయిపోతుంది. కాకపోతే ఎప్పుడైతే మీకు ఈ స్టోన్స్ పూర్తిగా రావడం స్టాప్ కాదో అప్పుడు వరకు మీరు ఈ డయట్ అనేది ఫాలో చేయండి. అండ్ కంపల్సరీ కొంచెం ఎక్సర్సైజెస్ అనేది చేయండి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకు స్వెట్టింగ్, చెమట అనేది వస్తుంది. అండ్ మన జాయింట్స్ లోపల ఏదైతే యూరిక్ యాసిడ్ అనేది సెటిల్ అవుతుంది, స్టోర్ అవుతుంది, అది ఎక్సర్సైజ్ వల్ల స్టాప్ అయిపోతుంది. సో డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు కంపల్సరీ 15 to 20 minutes వాకింగ్ అనేది చేయండి. లేకపోతే ఒక ఫిక్స్ షెడ్యూల్ ఉంచుకోండి, మీరు ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాల్సింది. ఇవన్నీ మీరు చేసుకుంటా నెక్స్ట్ ఒక 1 year to 2 yearsలో మీకు పూర్తిగా ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ అనేది ఉంటుంది. అండ్ మళ్ళీ కిడ్నీ స్టోన్స్ అనేది రావడం స్టాప్ అయిపోతుంది. మీకు ఇంకా హెల్ప్ ఎక్కువగా కావాల్సి ఉంటే మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు పాత రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఒక్కసారి కన్సల్ట్ అనేది అవ్వండి. ఓకే అండి, మెయిన్గా అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవుతే మీరు అన్నట్టుగా స్టోన్స్ ఉంటాయి, అంటే బేసిక్గా వేరే రకాలు కూడా ఉంటాయి, అంటే ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ వీటన్నిటిలో చూస్తే? ఎస్. సో జనరల్గా మనం డిస్కస్ చేసుకున్నట్లు మనం ఎక్కువగా చూసేది కాల్షియం స్టోన్స్ అనేది ఫామ్ అనేది జరుగుతుంది. ఎక్కువగా డేంజరస్ ఇవన్నిట్లో కాల్షియం కానీ, యూరిక్ యాసిడ్ కానీ, ఈ ప్రోటీన్ వల్ల సిస్టైన్ స్టోన్స్ ఏదైతే జరుగుతుందో దీంట్లో అన్నిటికంటే ఎక్కువ డేంజరస్ దేనికంటారంటే జనరల్గా ఈ యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఇంకా సిస్టైన్ స్టోన్స్ అనేది సాఫ్ట్ ఉంటుంది, కాకపోతే కొంచెం పెద్దగా సైజులో ఉంటుంది. కాబట్టి దీనికి మనం కొంచెం ఎక్కువగా డేంజరస్ అనేది అనుకోవచ్చు. కాల్షియం స్టోన్స్ అనేది వెంటనే అది మెడిసిన్తోని బ్రేక్ అయిపోతుంది, కాబట్టి దానికి మెడిసిన్ అనేది వెంటనే యాక్ట్ అనేది చేస్తుంది, ఫాస్ట్గా దాన్ని క్లోజ్ అనేది అయిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఎండి గౌస్ కడప నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో సార్ నమస్తే, మీ ప్రాబ్లం చెప్పండి. అదే అండి, టీవీలో ఇందాక చూపిస్తున్నారు కదా కిడ్నీలో స్టోన్స్ గురించి. ఓకే సార్, ఎంత కాలం నుంచి మీకు ప్రాబ్లం ఇది ఉంది? కంటిన్యూస్గా ఉంటుందా? ఇది మాకు కాదండి, మా నాన్నకి. సో ఆల్మోస్ట్ 1 month అవుతుంది. ఓకే సార్ చెప్పండి. సో యాక్చువల్గా ఇక్కడ బ్యాక్ వెన్నెముక నుంచి ముందర బొడ్డు వరకు నొప్పి వస్తుంది. ఓకే సార్, మీకు రిపోర్ట్స్ చేయించినప్పుడు ఎంత స్టోన్ ఉన్నదని చెప్పారు? పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? స్టోన్స్ అయితే ఏం లేవని చెప్పారు. ఓకే, కాకపోతే స్టోన్ లాగా పెయిన్స్ వస్తున్నాయి. అవునండి. ఓకే అండి, బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? బీపీ, షుగర్ 2 ఉన్నాయండి. ఓకే, స్కానింగ్లో స్టోన్స్ లేనట్లు ఏమైనా వచ్చిందా యూఎస్జీ అబ్డామిన్ చేసినప్పుడు?
కిడ్నీ సమస్యలు అయితే ఏం లేవనే చెప్పారండి. ఓకే, స్కానింగ్ చేశారా? కడుపుది స్కానింగ్ చేశారా డాక్టర్స్? స్కానింగ్ చేశారండి. చేశారు. ఓకే అండి, ఫైన్. సరే, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఒక ఏజ్లో 50+ ఏజ్లో డయాబెటీస్, బీపీ రెండు ఉన్నాయి. 1 మంత్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్లో పెయిన్ అనేది వస్తుంది. కిడ్నీలో ఎలాంటి సమస్య లేదు అని స్కానింగ్లో డాక్టర్స్ చెప్పారు. సో జనరల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనకు బ్యాక్ పెయిన్ అనేది చాలా నార్మల్గా వస్తుంది. అదే బ్యాక్ పెయిన్ అనేది ఫ్రంట్లో థైస్ దగ్గర అండ్ మన లోవర్ అబ్డామిన్ కడుపు కంటే కింది భాగంలో రేడియేట్ అనేది జనరల్గా జరుగుతుంది. అండ్ యూరిన్ లోపల కొంచెం మంట, రెడ్నెస్ అండ్ యూరిన్ పాస్ చేసినప్పుడు పెయిన్గా ఉంటుంది. ఇవి జనరల్గా కిడ్నీ స్టోన్స్లో లక్షణాలు. ఎప్పటికైనా కూడా మీకు బ్యాక్ పెయిన్ ఏదైతే ఉంది అది ఫ్రంట్కి కింద అబ్డామిన్లో వస్తుందంటే డెఫినెట్గా అది కిడ్నీ స్టోన్స్ ఉంటుంది. మీకు డాక్టర్ అనేది కిడ్నీ స్టోన్స్ లేదు అని చెప్పారంటే డెఫినెట్గా లోపల ఎక్కడో మీకు వాపు ఉన్నది. 1 మంత్ తర్వాత మీరు తిరిగి మళ్ళీ ఒక్కసారి స్కానింగ్ అనేది చేపిండి. ప్రెజెంట్గా కాల్షియం ఇంకా ప్రోటీన్ తక్కువ తీసుకోండి. స్టోన్స్ ఫార్మేషన్ ఉంటే అది స్టాప్ అయిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మంగయ్య గన్నవరం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అమ్మా. సార్ నమస్తే, చెప్పండి. నాకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయమ్మా. ఓకే సార్, సైజ్ ఏమైనా తెలుసా మీకు? 4 mm, 7 mm, 3 mm. ఓకే సార్, ఓకే ఓకే, చెప్పండి సార్. దానివల్ల ఈ పక్క టెంకుల్లో పెయిన్ వస్తుందమ్మా బాగా. ఓకే సార్, ఓకే ఫైన్. ఇది మీకు మెడిసిన్స్ వాడుతున్నారా, వాడట్లేరా సార్? ఏం వాడలేదమ్మా. ఏమీ వాడతలేరు. ఓకే అండి, ఫైన్. వేరే ప్రాబ్లమ్స్, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఏమైనా ఉందా సార్ మీకు? ఉందమ్మా. ఉన్నది. ఓకే ఓకే. షుగర్, బీపీ రెండు ఉన్నాయమ్మా. సార్ ప్రెసెంట్ మీ ఏజ్ ఎంత సార్? ఏజ్ 67 అమ్మా. 57. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్, మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది ఏజ్ వచ్చేసి 55 అబవ్ ఉన్నది ఉన్నారు అండ్ బీపీ అండ్ డయాబెటీస్ రెండు ఉన్నాయి. గాల్ బ్లాడర్ స్టోన్ అనేది ఉంది. 4 mm, 7 mm మరి ఒక 6 mm అనేది స్టోన్ ఉంది. మెడిసిన్స్ ఏంటి వాడతలేరు. కాకపోతే గాల్ బ్లాడర్ అనేది మనకు జనరల్గా లీవర్ దగ్గర ఉంటుంది, అక్కడ పెయిన్ అనేది వస్తున్నది. సో జనరల్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది చిన్నగా ఉన్నప్పుడు గాల్ బ్లాడర్కి బ్రేక్ చేయడానికి మన హోమియోలో మెడిసిన్స్ అనేది ఉంటుంది. మీకు సజెషన్ ఇస్తాను, మీ దగ్గరలో హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా మీ రిపోర్ట్స్ తీసుకొని ఒక్కసారి రండి. మీకు ఉన్న ప్రాబ్లమ్కి అట్లీస్ట్ ఒక 1 year కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది తగ్గుతుంది, పెయిన్స్ అనేది తగ్గుతుంది. ఇంకా ఫ్యూచర్లో మీకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ మళ్ళీ రావడానికి మనం స్టాప్ చేయడానికి మెడిసిన్స్ అనేది ఉంటుంది. కాకపోతే మీకు ఎక్కువ కాలం నుంచి ఇది స్టోన్స్ అనేది ప్రెజెంట్గా ఉన్నాయి గాల్ బ్లాడర్లో కాబట్టి పెయిన్ అనేది వస్తున్నది అండ్ అజీర్ణం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మీ ఫుడ్ లోపల ఎక్కువగా మసాలా ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ అనేది మీరు బంద్ చేయండి ప్రెజెంట్గా. అండ్ మీ దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి డెఫినెట్గా మీరు కన్సల్ట్ చేయండి. సర్జరీ లేకుండా జనరల్గా ఈ స్టోన్స్ అనేది చిన్న సైజ్ ఉన్నప్పుడు ఇలాంటి 4 mm, 6 mm ఉన్నప్పుడు కరగడానికి ఛాన్సెస్ అనేది హోమియోపతిలో డెఫినెట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ అనేవి అంటే ఏ రకంగా ఉన్నా కానీ కాల్షియం వల్ల కానీ అలాగే మీరు అన్నట్టు గౌటి వల్ల కానీ ఏ స్టోన్స్ ఉన్నా కానీ ఒకే సిమ్టమ్స్ ఉంటాయా? సో జనరల్గా స్టోన్స్ అనేది 90% కేసెస్లో అది కాల్షియం స్టోన్స్ అయినా సరే, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అయినా సరే, ప్రోటీన్ వల్ల సిస్టైన్ స్టోన్స్ అయినా సరే జనరల్గా లక్షణాలు 90% ఇవే సేమ్గా ఉంటున్నాయి. బికాస్ కిడ్నీ లోపల ఏదైతే ఫిల్ట్రేషన్ జరుగుతుందో దానికి అది ఒక అబ్స్ట్రక్షన్ లాగా క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీకు ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉన్నా కూడా జనరల్గా సిమ్టమ్స్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే స్టోన్ అనేది సాఫ్ట్ కానీ హార్డ్ కానీ అది ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉంది దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీకు అది ఓన్లీ మెడిసిన్స్ ద్వారా అది కరుగుతుందా లేదా అది మనం టైప్ ఆఫ్ స్టోన్స్ బట్టి డిసైడ్ చేస్తాము. కాల్షియం స్టోన్స్ అనేది, యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ డెఫినెట్గా మెడిసిన్స్ వాడిన తర్వాత ఒక 3 to 6 monthsలో ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అనేది కనిపిస్తుంది. పర్మనెంట్ క్యూర్ అనేది మీ స్టోన్ సైజ్ ఎంత ఉందో దానిపైన డిసైడ్ అయ్యి జనరల్గా మనం చెప్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఇంట్లో ఉండి అంటే వాటర్ కంటెంట్ తీసుకొని ఫైబర్ కంటెంట్ తీసుకుంటే పూర్తిగా నయం చేసుకోవచ్చా? ఎస్.
సో జనరల్గా మీకు కిడ్నీ స్టోన్స్ ఎప్పుడైతే ఉన్నది అని డయాగ్నోజ్ అయింది మీకు డాక్టర్స్ చెప్పారు అంటే డెఫినెట్గా మీ వాటర్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయాలి. కాకపోతే మీకు జనరల్గా డాక్టర్స్ యూఎస్జీ అబ్డామిన్ చేసిన తర్వాత అది ఎక్కడ ఉన్నది ఎంత సైజ్ ఉంది దాన్ని బట్టి సపోజ్ మీకు కిడ్నీ పైన వాపు ఉన్నది అంటే కిడ్నీలో వాపు ఉన్నది హైడ్రోనెఫ్రోసిస్ అలాంటి కండిషన్ ఏమైనా ఉన్నది స్కానింగ్ రిపోర్ట్స్లో అంటే అలాంటి కండిషన్లో కిడ్నీ వాపు ఉండడం వల్ల వాటర్ అనేది జనరల్గా ఎక్కువగా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే ఒక్కటేసారి వాటర్ తీసుకోవడం అనేది కొంచెం హార్మ్ఫుల్గా ఉంటుంది. సో చాలామంది వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అన్నప్పుడు ఒక్కటేసారి 1 లీటర్ కానీ 2 లీటర్స్ కానీ తాగేస్తూ ఉంటారు. అలాంటి కండిషన్స్లో డెఫినెట్గా కిడ్నీ స్టోన్స్లో మీకు ఎక్కువగా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు 24 అవర్స్ లోపల ఒక ఫుల్ డే లోపల వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఒక్కటే టైంకి ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే ఈ కిడ్నీ స్టోన్స్లో కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే కొన్ని కాల్షియం స్టోన్స్ లోపల మీరు మార్నింగ్ లేవగానే వాటర్ ఎక్కువగా తాగి యూరిన్ పాస్ చేస్తే ప్రెషర్ వల్ల కొన్ని కాల్షియం స్టోన్స్ స్పెషల్గా మీరు హోమియో మెడిసిన్స్ వాడుతున్నారు అంటే అది ఫ్లో అయిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే అది కరెక్ట్గా మీ డాక్టర్తోని ఎవరైతే మీకు ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళతో ఒక్కసారి మీరు కాంటాక్ట్ చేసి కరెక్ట్గా అడిగితే మీకు అర్థమవుతుంది మీరు వాటర్ తీసుకోవాలి ఎక్కువ, కాకపోతే ఒక్కటేసారి ఎక్కువ వాటర్ తీసుకోవచ్చా లేదా ఇది కిడ్నీ స్టోన్స్లా కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్లా ఎప్పటికైనా కూడా మీ డాక్టర్కి మీరు కన్సల్ట్ చేసి అడిగి దాని తర్వాత మీరు వాటర్ ఎట్లా తీసుకోవాలి అది డెఫినెట్గా మీరు ఫాలో అనేది చేయాల్సి ఉంటుంది. పర్టికులర్గా అంటే ఏ స్టేజ్లో సర్జరీకి వెళ్ళాలి, సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా ఇవి? ఎస్. సో జనరల్గా కిడ్నీ స్టోన్స్ అనేది గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది ప్యూర్లీ సర్జికల్ కండిషన్స్ అంటే సర్జరీ లేకుండా దీనికి ట్రీట్మెంట్ అనేది ఉండదు మోడర్న్ మెడిసిన్స్లో. కాకపోతే చిన్న సైజ్వి ఏదైతే స్టోన్స్ ఉంటాయో 10 mm కంటే తక్కువ 11 mm కంటే తక్కువగా ఇవి స్టోన్స్ అది స్పెషల్గా కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం దానికి బ్రేక్ చేసి చిన్నగా స్టోన్స్లో కన్వర్ట్ చేసి యూరిన్ మార్గం వల్ల దానికి మనం ఎక్స్క్రీట్ అనేది చేయడానికి మెడిసిన్స్ అనేది హోమియోపతిలో ఉంటుంది. కాకపోతే మేజర్ క్వశ్చన్ వస్తుంది మీ సర్జరీ అనేది ఎప్పుడు చేసుకోవాలి. చాలామందికి కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వెంటనే సిమ్టమ్స్ అనేది రావు. అలాంటి వాళ్ళకు సడన్గా ఎప్పుడైతే తెలుస్తుందో ఆల్రెడీ పెద్ద సైజ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకు డాక్టర్స్ జనరల్గా సజెషన్ ఇస్తారు ఇది చాలా పెద్ద సైజ్ ఉంది కాబట్టి మీరు సర్జరీ అనేది చేసుకోవాలి. అలాంటి వాళ్ళకు సర్జరీ అనేది అవసరం వస్తుంది. మీకు స్టార్టింగ్లో సిమ్టమ్స్ ఉన్నాయి చిన్న స్టోన్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మీ సర్జరీ లేకుండా ఓన్లీ మెడిసిన్స్ దట్టు మన హోమియోపతిలో హోమియోకే ఇంటర్నేషనల్లో పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ రాకుండా మన మెడిసిన్స్ అనేది ఉంటుంది. సర్జరీ అయిన తర్వాత కూడా చాలామందికి ఈ స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది బాడీకి మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ కోసానికి. ఆ టెండెన్సీకి ఓన్లీ మనం మెడిసిన్స్ వల్లనే బ్రేక్ చేయొచ్చు. అలాంటి మెడిసిన్స్ డెఫినెట్గా హోమియోపతిలో ఉన్నాయి. కాకపోతే సర్జరీ తర్వాత చాలామందికి స్టోన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, పర్టికులర్గా కిడ్నీ స్టోన్స్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అలాగే డైట్ ఎలా ఉండాలి? సో జనరల్గా డయట్ అనేది డెఫినెట్గా హై కాల్షియం హై ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి. సో దాట్ ఇది ఎక్సెస్ కాల్షియం కానీ ఎక్సెస్ ప్రోటీన్ కానీ మీ బాడీలో ఎక్కడైనా కూడా స్టోర్ అనేది కాదు, స్పెషల్గా కిడ్నీలో స్టోర్ అవ్వకుండా జరుగుతుంది. హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం జనరల్గా కిడ్నీ స్టోన్స్కి ఏదైతే టెండెన్సీ ఫామ్ అవుతుంది అంటే మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ అయ్యే ప్రాబ్లమ్కి మనం టెండెన్సీ టు కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అనేది అంటాము. ఈ టెండెన్సీకి ఈ అలవాట్కి బ్రేక్ చేయడానికి మన హోమియోకే ఇంటర్నేషనల్లో మంచి మెడిసిన్స్ అనేది ఉంటాయి, స్పెసిఫిక్ మెడిసిన్స్ కూడా ఉంటాయి అండ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే మీ బాడీ ప్రకారంగా మీ మైండ్ సెట్ ప్రకారంగా కరెక్ట్గా కేస్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఒక మెడిసిన్ అనేది మాకు అర్థమవుతుంది మీ కంప్లీట్ పర్సనాలిటీకి అర్థం చేసుకున్న తర్వాత దానికి మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాము. దానివల్ల కిడ్నీ స్టోన్స్ అనేది రివర్స్ అనేది కావు. ఓకే అండి, కిడ్నీ స్టోన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది బట్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.